హే హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఈరోజు నా డే నైన్త్లో ఏం జరిగిందో చెప్పబోయే ముందు సో నేను మనం షూస్ గురించి డిస్కస్ చేసాం కదా. షూ లేస్ మెత్తగా ఉండాలి మన ఈ వర్కౌట్స్లో అని. సో ఈరోజు నేను ఎటువంటి షూస్ వాడుతున్నాను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ స్క్రీన్లో చూడండి. సో మనం యూజ్ చేసే షూస్ ఖచ్చితంగా ఇలా మెత్తగా ఉంటే చాలా యూజ్ అవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే త్వరగా మనకి మోకాలు నొప్పులు, జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం వెయిట్ ఎక్కువ ఉంటాం కాబట్టి ఆ వెయిట్ ఒక్కసారి మన లైక్ వాకింగ్ చేస్తే ఏం కాదు. బట్ వాకింగ్ కాకుండా మీరు జాగింగ్ కానీ లేకపోతే స్కిప్పింగ్, జంపింగ్స్ ఇలాంటివి ఏం చేసినా సరే మోకాలు ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతాయి అండ్ పెయిన్ వస్తాయి. వన్స్ అది పెయిన్ వచ్చిన తర్వాత మనం ఈవెన్ వాకింగ్ కూడా చేయలేము అప్పుడు. సో అప్పుడు ఏమవుతుందంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే అతను కొన్ని రోజులు ఆపమని సజెస్ట్ చేస్తాడు, ఎందుకంటే అది మళ్ళీ క్లియర్ అయ్యే వరకు. సో దానికోసం ఏంటంటే షూస్ ఇలా కొంచెం మెత్తగా ఉన్నాయి తీసుకోండి. సో దీనికన్నా మెత్తగా ఉన్న షూస్ ఉంటాయి సోలు, అవి ఇంకా ప్రిఫర్ చేస్తే ఇంకా మంచిది. ఎవరైతే స్పీడ్గా జాగింగ్ చేయాలనుకున్నారో వాళ్ళకి గ్రిప్ ఉండాలి కాబట్టి వాళ్ళే డిఫరెంట్ ఉంటాయి. బట్ మనం నార్మల్ జాగింగ్ చేసే వాళ్ళకి ఇలా మెత్తగా ఉంటేనే చాలా బెనిఫిట్. అందుకే నేను ఇవి ప్రిఫర్ చేస్తున్నాను కంపల్సరీగా. సో మ్యాక్సిమం ఇలా సోల్ మెత్తగా ఉన్న షూస్ యూస్ చేయడానికి ట్రై చేయండి. సో ఇంకా నా డే 9లో నేనేం తిన్నాను ఇప్పుడు చెప్తాను. సో మార్నింగ్ 9:30కి యాజువల్గా స్పైసెస్ వాటర్ తాగాను. 9:30 తర్వాత 11 ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ చేశాను. సో 11 నేను ఏం తిన్నానంటే 3 ఇడ్లీ విత్ చట్నీ, 2 ఇడ్లీ విత్ సాంబార్. సో ఈ 5 ఇడ్లీ ఇలా తినేటప్పటికి నాకు చాలా హెవీ అనిపించింది. ఆ తర్వాత నేను ఇంకా నాకు ఆకలి అయితే అసలు వేయలేదు. ఈవినింగ్ 5 నేను అంటే అప్పుడు కూడా నాకు ఆకలి వేయలేదు. బట్ అప్పుడు ఏమైనా తినకపోతే మేబీ 9-10 అలా ఆకలి అని అనిపిస్తుందేమో అని నేను 5 లంచ్ చేశాను. అది కూడా ఈరోజు చికెన్ కర్రీ. సో చికెన్ కర్రీ విత్ లిమిటెడ్ రైస్తో నేను లంచ్ చేశాను. అరౌండ్ 5:30 అలా అయింది. ఆ తర్వాత ఇంకా నేనైతే ఎటువంటి సాలిడ్ ఫుడ్స్ తీసుకోలేదు ఈరోజు. సో బట్ యాజ్ యూజువల్గా 3 లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే తాగుతున్నాను. అంటే నాకు దాహం వేస్తుంది, తాగుతున్నాను అంతే. ఇంకా ఆ తర్వాత నేనైతే ఈ డే 9కి సంబంధించి ఎటువంటి ఫుడ్స్ ఏమీ తీసుకోలేదు. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ.